వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. క్యాబేజీ, క్యారెట్, ఆలు మసాలా కూర చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కూర తయారీ విధానం చూద్దాం. చూడండి, క్యాబేజీ శుభ్రంగా కడిగి ఇలా తరిగి పెట్టుకోవాలి. ఇలా తరిగి పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు, చూడండి ఉల్లగడ్డ ముక్కలు పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఎర్రగడ్డ ప్యాయలు, కరివేపాకు, తరువాత గింజలు వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేయించుకొని క్యారెట్ ముక్కలు, ఉల్లగడ్డ ముక్కలు వేసి ఇలా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకొని క్యాబేజీ ముక్కలు వేసుకోవాలి. క్యాబేజీ ముక్కలను కూడా బాగా వేయించుకోవాలి, పచ్చి వాసన పోయేట్టుగా. చూడండి, ఇలా వేయించుకోవాలి. చూడండి, చక్కగా వేగుతున్నాయి. ఇలా వేగినాక చూడండి 2 టేబుల్ స్పూన్లు అల్లం తెల్లగడ్డ పేస్టు వేసుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలి. పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పసుపు ఇలా వేయించుకోవాలి. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని చెక్క లవంగా పేస్ట్ వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చెక్క లవంగాల పొడి వేసుకొని ఇలా వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారపొడి వేసి ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా వేగాలి. చూడండి, కొబ్బరి, శనగగింజలు, యాలకులు, ఎర్రగడ్డ ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. గసగసాలు, సోపు అన్నీ ఇలా పేస్ట్ చేసి వేసుకోవాలి. చూడండి, ఇలా బాగా వేయించుకోవాలి. కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. చక్కగా వేగింది చూడండి. ఇలా వేయించుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత టమోటా పేస్ట్ వేసుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి.
చక్కగా వేగింది చూడండి, మంచి స్మెల్ వస్తుంది. ఇలా వేయించుకోవాలి. కాస్త టైం పట్టినా పర్వాలేదు, ఇలా వేగాలి. అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది, పచ్చి వాసన ఉండదు. చూడండి, మంచి స్మెల్ వస్తుంది వేగుతుంటే. మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించేదాని వల్ల కాస్త క్లారిటీ రాలేదు వీడియో. ఇలా వేగిన తర్వాత కూరకు సరిపడా ఎసురు వేసుకోవాలి. చూడండి, ఈ ఎసురు కాస్త ఉడకాలి. చూడండి, కుక్కర్లో పెట్టి 2 విజిల్లు తర్వాత ఇలా ఉంటుంది. ఆవిరిపోయాక కుక్కర్ మూత తీసుకోవాలి. చూడండి, వేడి వేడిగా పొగలు వస్తుంది ఈ కూర అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, రోటీ, పూరీలోకి, సంగట్లోకి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.